ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో పులిహోర ఆవకాయ పెట్టాను. ఇదిగోండి తీసాను ఇందులోకి. ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను అనమాట. పోపు పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇదిగోండి పోపు అయితే వేయించేసాను. నూనెపప్పు నూనె వేసుకున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు పోపు వేయించేసుకుని, కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇంగు వేసుకోవాలన్నమాట. నేను అన్నీ వేసుకున్నాను. చల్లగా అయిపోయింది. ఇది కొంచెం విడిగా తీసుకుని డబ్బాలో పెట్టుకుంటాను. మిగిలింది కలిపేస్తా, పోపు కలుపుతాను. కలిపి ఇది కూడా కొంచెం టేస్ట్ చూడడానికి ఇస్తానన్నమాట. ఇదండి, ఇలా చేసేస్తున్నాను అనమాట. పులిహోరవకాయ ఇంకా అంతా అయిపోయింది. ఇంకా పెట్టనులేండి, ఎందుకంటే మామిడికాయలు దొరకట్లేదు. సీజన్ కూడా అయిపోయింది. పళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అసలు పులిపే లేదు. కాయ అనేది అస్సలు పులుపు ఉండట్లేదు. అందుకని ఇంకా పెట్టదలుచుకోవట్లేదు. అయిపోయింది. ఊరగాయల చాప్టర్ క్లోజ్ చేసేసాను ఇంకా నేను. ఇదంతా మొత్తం చూసారా, చక్కగా పిండి అది ఎంత బాగుందో. మంచి ఆవు వాసన వేస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ పెట్టాల్సింది అనిపించింది అనమాట. కొంచెం దాచి మిగిలింది కొద్దిగా అందరికీ టేస్ట్ కోసం అని చెప్పి కొద్దిగా ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చామండి, మా ఇంటికి వచ్చాం. మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ కొద్దిగా ఉంది, పోపు పెట్టింది. సరే ఇప్పుడు కొంచెం ఇంట్లో పోపు పెట్టేద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. కొంచెం తీసి దీంట్లో పోపు కలిపేస్తాను. ఇది మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపిస్తుంది కదా, ఇది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొంచెం కలర్ మారకుండా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో దాచేస్తాను. ఇది ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు దీనికి మళ్ళీ పోపు పెట్టుకుంటాను. ఈ పోపు అంతా దీంట్లో వేద్దామండి. మినీ వ్లాగ్ అండి, చిన్న వ్లాగ్ చేస్తున్నాను. ఇది ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. ఇది నేను దీంట్లో వేసి మీకు చూపిస్తానులేండి. చెయ్యి అంతా నాది ఆవకాయ చెయ్యి ఉంది కదా, నేను ఇక ఏదైనా పట్టుకుని ఈ చేత్తో ఫోన్ పట్టుకున్నాను. ఈ చేత్తో వేయడానికి కొంచెం కష్టంగా ఉంది, అందుకని వేసాక చూపిస్తానే. ఇదిగోండి వేసేసాను. చూసారా చక్కగా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇంకేముందండి, ఇలా కలిపేసుకోవడమే. నూనె మాత్రం చల్లగా అయిన తర్వాత వేసుకోండి. లేదు వేడివేడిగా వేసేసుకున్నారే అనుకోండి, గోరువెచ్చగా ఉన్నా కూడా మీకు ఈ ఊరగాయ నల్లగా అయిపోతుంది. అంటే కొంచెం కలర్గా కావాలనుకుంటే చల్లగా వేసుకోండి. పోపు అంతా చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోండి. అంతేనండి, ఈరోజు ఈ మినీ వ్లాగే అనమాట. పులిహోరవకాయ అయితే అందరికీ పిచ్చిగా నచ్చేసింది, భయంకరంగా నచ్చింది అనమాట. చాలా బాగా నచ్చింది. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా, ఎలా చేస్తారనేది కామెంట్లో తెలియజేస్తే నేను చూసి సంతోషపడతాను. ఓకేనా? ఇదిగోండి, మొన్న పెట్టుకున్న వెల్లుల్లిపాయ అయిపోయింది. అందుకని ఇప్పుడు మళ్ళీ వెల్లుల్లిపాయలు ఇలా వలుచుకుంటున్నాం అనమాట. ఆవకాయలో కలుపుకోవడం కోసమని మళ్ళీ వెల్లుల్లిపాయలు తెప్పించి కొంచెం ఆవకాయలో కలుపుకుందామని ఇలా వలిచేసుకుంటున్నాము. నేను మా వారు ఇద్దరు కలిసి కూర్చుని వలుచుకుంటున్నామండి. పొద్దునుంచి ఎండలో పెట్టాను, కొంచెం తీసి. ఎండ ఏం లేదులేండి, వాళ్ళంతా మబ్బుగానే ఉంది, ఎండ ఏం లేదు. ఈ పాయలు వచ్చేసి ఊరికే గాలికి అట్లా ఆరబెట్టారు. ఏదైనా పచ్చి ఉంటే ఆరుతుందని చెప్పి, మళ్ళీ ఊరగాయలు వేస్తే పాడైపోకూడదు కదా, అందుకని అట్లా ఒలిచేసుకుని అలా ఊరికే ఆరబెట్టుకుని ఇప్పుడు ఇలా ఒలిచేసుకుంటున్నాం అనమాట. ఇట్లా కావాలి అనుకుంటే ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కొంచెం తీసుకుని, మనకి అయిపోయినప్పుడు తెలుస్తుందండి, ఊరగాయ అయిపోయినప్పుడు తెలుస్తుంది కదా, ఇంకొక వారం రోజులకి అయిపోతుంది అనగా ఇలా కొంచెం కొంచెం మళ్ళీ వలిచేసుకుని ఊరగాయలో కొద్దిగా తీసుకుని కలిపేసుకున్నారే అనుకోండి, బాగుంటుంది. వెల్లుల్లిపాయ సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ వెల్లుల్లిపాయ ఇష్టం. మామూలు ఆవకాయ కంటే వెల్లుల్లిపాయ తింటాము. అందుకని మళ్ళీ ఆవకాయ మొత్తం పెట్టింది పంపకాలకి అన్నిటికీ అయిపోయింది. ఇంకా లేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ కలిపిస్తానమాట. ఇలాగ చేసుకుని ఇలాగే కలుపుతూ ఉంటా. వలవాలి, వలిస్తే వేళ్ళన్నీ నొప్పి పట్టేస్తాయండి. గోర్లు మొత్తం నొప్పి పుడతాయి. ఇవి వలవాలంటే చాలా నొప్పి పుడుతుంది. దీన్ని కట్ కత్తెరతోటి
ఇది ఇలా కట్ చేసేసి ఇక్కడ కొంచెం కట్ చేసి తీస్తున్నాను. అయినా కానీ గోరు నొప్పి పెడుతుంది. ఇదిగోండి వెల్లుల్లిపాయలన్నీ ఒలుచుకోవడం అయిపోయింది. మొన్నసారి అయితే కనుక నేను వలవకుండానే వేసేసానండి. అప్పడంగానే అలాగే వేసేసాను. టైం లేదు, ఒలిచే టైం లేదనమాట. అందుకని అలాగే వేసేసుకున్నాను. అయితే ఇదిగోండి ఈ తొక్కలేమో ఇవన్నీ ఏం చేస్తారంటే, నా దగ్గర మొక్కలు ఉన్నప్పుడు నేను మొక్కల్లో వేసేదానండి. శుభ్రంగా కొంచెం ఇలా మట్టి తవ్వేసుకుని కుండీల్లో ఈ కొద్ది కొద్దిగా అలా వేసేసుకుని మట్టి కప్పెట్టేసేదనమాట. అది ఎరువైపోతూ ఉండేది, బాగుండేదనమాట. మీకు మొక్కలు ఉంటే కనుక అలా వేసుకోండి. ఒకవేళ కంపోస్ట్ చేసుకునే వాళ్ళైతే కంపోస్ట్లో వేసేసుకోండి హ్యాపీగా. నాకు ఇప్పుడు లేవు కాబట్టి నేను ఇంక వేస్టే చేయాలి దాన్ని. ఇట్లా వేసుకున్నది ఒలిచేసుకున్నాం కాబట్టి దీంట్లో నేను ఆయిల్ వేసుకుని పెట్టుకుంటాను. ఆల్రెడీ మనం ఊరగాయల్లో అన్నిట్లోనూ ఆయిల్ వేసేసుకున్నాము. అయితే ఇవి పాడైపోకుండా ఉంటాయి, ఇదే మెత్తగా అయిపోకుండా ఉంటాయి అని చెప్పి నాకు ఎవరో కామెంట్లో చెప్పారండి. తొక్క తీయకుండా అందుకే వేసేసుకుంటున్నాను అని చెప్పానమాట. తొక్క తీయపోవడానికి కారణం కూడా అదొకటండి. నల్లగా అయిపోతున్నాయి, అందుకని తొక్కతో పాటు వేసేస్తే కలర్ మారిపోకుండా మెత్తగా అయిపోకుండా ఉంటాయని చెప్పి అట్లా వేసుకున్నాను. సో నాకు కామెంట్లో తెలియజేశారు, ఇది ఆయిల్లో కనుక నానబెడితే కలరు మారిపోదటండి, మెత్తగా అయిపోకుండా ఉంటాయి, ఇట్లా సార్ ట్రై చేసి చూడండి అని చెప్పారు. అందుకని ఈసారి నేను ఇవి ఇలా ఆయిల్లో వేసి పెట్టుకున్నాను. ఇది ఇలా ఉంచేస్తానండి. ఇప్పుడు రాత్రి అంతా ఉంచేస్తాను, రేపొద్దున కలుపుకుంటాను. ఇప్పుడు చీకటి అయిపోయింది, రాత్రి ఎంత 10:30 అయిందండి. 10:30 కూర్చొని చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇలా వదిలేసి రేపొద్దున ఆవకాయ తీసుకుని ఆవకాయ దాంట్లో కొంచెం కొద్దిగా పక్కకు తీసేసుకుని డబ్బాలో వేసుకుని కలిపేసుకుంటాను అనమాట. ఇదండి, మీకు నచ్చిందా మరి? బాయ్ బాయ్.